సూపర్ 8లో ఏదైనా మ్యాచ్ పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా జరుగుతుందంటే అది ఈరోజు జరిగే మ్యాచే 3 పీఎంకి. పెద్ద ఇంట్రెస్టింగ్ అంటే ఆ 2 టీమ్‌లలో ఏది ఓడిపోయినా గెలిచినా ఇబ్బందేం లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెమీఫైనల్స్‌కి అయితే సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయింది. జింబాబ్వే ఆల్రెడీ అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్ అయిపోయింది. కానీ ఇక్కడ జింబాబ్వే ఎలా పోరాడుతనేది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆస్ట్రేలియాను, శ్రీలంకను ఓడించారు కదా! సో, అలాగే సౌత్ ఆఫ్రికాని ఏమన్నా ఓడిస్తారేమో చూడాలి. అదొక్కటే ఏమన్నా ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందంటే ఈ మ్యాచ్‌లో. ఈ మ్యాచ్ వచ్చేసి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది ఢిల్లీ. ఒకసారి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకున్నామంటే సౌత్ ఆఫ్రికాది గానీ, జింబాబ్వేది కానీ చాలా బాగుండాయి వీళ్ళు ఆడిన విధానం కానీ. ఇండియాతో 250 కొట్టించుకున్న వాళ్ళు పోరాడినారు. అది కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి వెస్టిండీస్ ఆల్రెడీ 250 కొట్టిన టీమ్‌ని ఒక 170 అలా రిస్ట్రిక్ట్ చేసి దాన్ని మళ్ళా 1 వికెట్ కోల్పోయి మాత్రమే గెలిచారు కదా వెస్టిండీస్. వాళ్ళు కూడా మంచి స్ట్రాంగ్ పొజిషన్‌లోనే ఉన్నారు. సో, జింబాబ్వే కూడా సేమ్ ప్లేయింగ్ లెవెన్‌తో రావచ్చు. లాస్ట్ మ్యాచ్ ఇండియాతో ఆడిన వాళ్ళతోనే. వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడారు. పెద్ద స్కోర్ అయితే బౌలర్లు ఇచ్చినా కానీ, బ్యాట్స్‌మెన్స్ బెనెట్ కానీ, నెక్స్ట్ వచ్చినటువంటి మరుమాని కానీ చాలా బాగా ఆడారు. సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్‌తో రావచ్చు. లేకుంటే ఏమన్నా కొన్ని మార్పులు ఎలా అంటే ఎవరైనా లాస్ట్ మ్యాచ్‌లో బెంచ్‌కి పరిమితమైన వాళ్ళను కొంచెం వాళ్ళని కూడా ఆడిచ్చేసి వరల్డ్ కప్‌లో ఆడినట్టు ఫీలింగ్ వాళ్ళు కూడా కల్పించాలని ఏమన్నా ట్రై చేస్తారేమో చూడాలి. ఇంకా సౌత్ ఆఫ్రికా విషయానికొస్తే ఆల్రెడీ వాళ్ళైతే సెమీఫైనల్స్ క్వాలిఫై అయ్యారు. ఇక్కడ ఏమన్నా ప్రయోగాలు చేస్తారేమో చూడాలి. బెంచ్‌లో ఉన్నటువంటి ప్లేయర్స్‌ని ఆడించడము. నాకైతే అలా చేయడం కూడా ఎందుకంటే ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళొచ్చేసి మంచి మొమెంటంలో ఉంటారు. రిథమ్‌లో ఉంటారు. సో, వాళ్ళకి రెస్ట్ ఇచ్చి మళ్ళా వేరే వాళ్ళని ట్రై చేయడము, ఈ రిథమ్ దెబ్బతినడము మంచిది కాదు. ఇంకా 2 మంచి మ్యాచ్‌లు గెలిచారనుకోండి సెమీఫైనల్, ఫైనల్ కప్ అయితే వాళ్ళ చేతిలో ఉంటుంది. కానీ వాళ్ళు అలా కాకుండా ప్రయోగాలు చేసి ఎలా అయితే ఇండియా ప్రయోగాలు చేస్తున్నారో సేమ్ అలా చేసినారంటే ఇబ్బంది పడతారు. అదే ప్లేయింగ్ 11తో ఎళ్ళేసి మంచిగా స్కోర్ చేసి ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంటే దాన్ని వాళ్ళని తొందరగా రిస్ట్రిక్ట్ చేసి ఆల్ ఔట్ చేయడం అలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు బౌలర్‌లో ఎంగిడి కానీ, రబాడా కానీ, తర్వాత కేశవ్ మహారాజ్ కానీ, తర్వాత జాన్సన్ కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్స్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో, ఎవరికీ రెస్ట్ ఇవ్వకుండా సేమ్ ప్లేయింగ్ 11 వెస్టిండీస్‌తో ఏది ఆడినారో సో, అటువంటి ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ 11తోనే వెళ్ళి ఈరోజు మ్యాచ్ కూడా ఫినిష్ చేస్తే చాలా బాగుంటుంది. మంచిగా ఆడుతున్నప్పుడు ప్లేయర్స్‌కి బ్రేక్ ఇవ్వడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావడం, వికెట్లు తీయడం కావచ్చు, స్కోర్ కొట్టడం కావచ్చు కష్టంగా ఉంటుంది. ఏముంది ఈ మ్యాచ్ సీరియస్‌గా తీసుకొని దీన్ని కూడా మంచిగా ఫినిష్ చేస్తే చాలా బాగుంటుంది. మరి అంత తేలిగ్గా తీసుకోవాల్సిన టీం కూడా కాదు జింబాబ్వే. వాళ్ళు కూడా అంత ఈజీగా అయితే ఓడిపోరు. ఇక్కడి నుంచైతే ప్రతి మ్యాచు ఇబ్బందిగానే ఉంటుంది. ఒకవేళ మనం ప్రయోగాలు చేస్తూ పోతుంటే. ప్రయోగాలనేటివి ఎప్పుడు చేయాలి? లీగ్ లెవెల్‌లో చేయాలి. అది కూడా అక్కడ ఒక మ్యాచ్ ఇబ్బంది లేదు ఓడిపోయానన్నప్పుడు చేయాలి. సో, ఇక్కడైతే ప్రయోగాలకు ఛాన్స్ అవసరం లేదు. టోర్నీ మొత్తం మీద సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే అన్‌బీటెన్‌గా ఉన్నారు. సో, ఆ మొమెంటం దెబ్బతినకుండా డైరెక్ట్ ఫైనల్ దాకా వెళ్ళి బాగా అక్కడ కూడా కప్పు కొడితే బాగుంటుంది. సో, ఇక్కడైతే వాళ్ళ కెప్టెన్ వచ్చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతనైతే ఇప్పుడు టాప్ స్కోరర్స్‌లో వచ్చేసి థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఫస్ట్ అయితే ఫర్హాన్ ఉన్నాడు. అతనికైతే ఇంక మ్యాచెస్ లేవు. తర్వాత వచ్చేసి బెనెట్ కూడా ఈరోజు లాస్ట్ మ్యాచు. తర్వాత ప్లేస్‌లో మర్కరం ఉన్నాడు. సో, మర్కరంకైతే మంచి ఛాన్స్ ఉంది. ఈ టోర్నమెంట్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచేదానికి. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ అలాగే ఉంది. అతనికి ఈరోజు ఒక మ్యాచ్ ఉంది. సెమీఫైనల్ ఉంది. ఒకవేళ ఫైనల్‌కి అయితే ఫైనల్ 3 మ్యాచ్‌లు ఉన్నాయి. 3 మ్యాచెస్‌లో స్కోర్ కొట్టాడంటే ఈ వరల్డ్ కప్‌లో టాప్ స్కోరర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, వాళ్ళ బ్యాట్స్‌మెన్స్‌కి ఎక్కువ స్కోప్ కూడా లేకుండా పోతుంది మర్కరం వల్ల. అంత బాగా ఆడుతున్నాడు. టాప్‌లో ఉండే ముగ్గురు బ్యాట్స్‌మెన్ చాలా బాగా ఆడుతున్నారు. ఎప్పుడో ఒకసారి అయితే లోయర్ ఆర్డర్‌కి ఛాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఇండియాతో మ్యాచ్‌లో వచ్చేసి వాళ్ళకి ఛాన్స్ వచ్చింది మిల్లర్‌కి కానీ, స్టబ్స్‌కి కానీ. అక్కడ బ్రేవిస్ కూడా బాగా ఆడుతున్నాడు. టోటల్‌గా చూస్తే సౌత్ ఆఫ్రికా లైనప్ కానీ, బౌలింగ్ లైనప్ కానీ, బ్యాటింగ్ లైనప్ కానీ చాలా బాగుంది. వాళ్ళైతే ఎటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ ఓడిపోరు. ఇంకా ఇక్కడైతే కొన్ని అద్భుతాలు కూడా జరిగే ఛాన్స్ ఉంది. స్కోర్ పరంగా కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ పరంగా గెలిచడం కావచ్చు. గెలుపోవడం పక్కన పెట్టినామంటే ఈ మ్యాచ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక పక్క టాప్ టీం దూసుకెళ్తున్నటువంటి సౌత్ ఆఫ్రికా ఓటమి లేకుండా, రెండోది వచ్చేసి జింబాబ్వే ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించినటువంటి జింబాబ్వే ఇండియాకు కూడా అంతో ఎంతో గట్టి సమాధానం అయితే చెప్పింది. సో, ఆ టీం కూడా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈ మ్యాచ్ అయితే చూడడానికి బాగుంటుంది అనిపిస్తుంది. ఎక్కడ కూడా డల్‌గా ఉండదు. సో, ఈ మ్యాచ్ మీద నా యొక్క విశ్లేషణ ఇది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.